ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అమెరికా ఫస్ట్ గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఎన్నో కోతలు విధించాడు. అంటే మామూలుగా ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పేద దేశాలకి ఇస్తున్నటువంటి డబ్బులు ఆపేశాడు. ముఖ్యంగా WHO మీద విరుచుకుపడ్డాడు. ఇప్పుడు కరోనా సమయంలో చైనా ఎంత జనాభా ఉంది? 140 కోట్ల జనాభా. అంటే అమెరికా కంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి జనాభాకి అంటే అమెరికా కంటే 90% తక్కువ నిధులు ఇస్తే ఎలా ఒప్పుకుంది WHO? అది ఎందుకు ప్రశ్నించలేకపోయింది? WHO చైనాకి ఎందుకు అప్పుడు అనుకూలంగా మారింది? స్వతంత్రంగా ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతుంది? అందుకే మేము బయటకు వచ్చేస్తున్నామని చెప్పాడు. సంవత్సరం తర్వాత మేము బయటకు వచ్చేస్తామని చెప్పాడు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటికి రావడంలో పూర్తిగా నిర్ణయం తీసుకున్నట్లుగానే తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఏముంటుందంటే WHO ఇది కరెక్ట్ కాదు, మరొకసారి ఆలోచించండి. 1948లో ఈ సంస్థ ఏర్పాటైనప్పుడు అమెరికా నిధులతోనే మొత్తం నడిచింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా సహాయం చేయడం మొదలుపెట్టాయి. ఎంత సహాయం చేసినా అమెరికా సహాయంతో అది సరిపోల్చలేము. ఈరోజు అమెరికా గనక ఏకపక్ష నిర్ణయంతో బయటికి వెళ్ళిపోతే ఎన్నో పేద దేశాలు నాశనం అయిపోతాయి. ఇప్పటికే మచూసి, కలరా, అలాగే ఇప్పుడు ఇది పోలియో ఇలాంటివి ఎన్నో వాటిని WHO నివారించగలిగింది. ఇలాంటివి నివారించాలంటే ఖచ్చితంగా అతిపెద్ద ఆర్థిక దాత అమెరికా లాంటి దాతే ఉండాలి. దాదాపు $160 మిలియన్ నుంచి $815 మిలియన్ అంటే ఆ సందర్భాన్ని బట్టి అవసరం బట్టి ఇచ్చేది అమెరికా ప్రతి సంవత్సరం. ఇలాంటి దాతను కోల్పోవడం నిజంగా బాధాకరమే అని WHO చెబుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు అమెరికా గనక పూర్తిగా వైదొలగితే WHO నుంచి రేపు చైనా, రష్యా, భారత్ లాంటి ఏ దేశమైనా సరే దీనికి నాయకత్వం వహిస్తే దౌత్యపరంగా ఆరోగ్య పరిశ్రమలో మొత్తం అన్నీ మారిపోతాయి. ప్రపంచ దౌత్య ఆరోగ్య పరిశ్రమలు మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు అమెరికా ఈ నిర్ణయం చాలా తప్పుగా ఉంది. ఒకవేళ ఈ అమెరికా ఫస్ట్ మేక్ అగైన్ నినాదంలో లేకపోతే ఇంకొక విషయంలో లేదా అమెరికాకి ఏదో ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే దీనికి సమర్థించవచ్చు నాయకులందరూ. కానీ అమెరికా రేపు రాబోయే తరాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటుంది. కాబట్టి అమెరికా మరొక్కసారి పునరాలోచించాలని డాక్టర్ టామ్ ఫ్రీడెన్ అలాగే WHO వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. మరి ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. అయితే నిజానికి ఇందులో దూరాలని భారత్ ఎప్పుడు అనుకోదు. ఒకవేళ చైనాకి ఆ ఉద్దేశం ఉంటే ఉండొచ్చు, కానీ భారత్ ఎప్పుడు కూడా ఆ విషయంలో అనుకోదు. కావాలంటే సహాయం చేయాలంటే ఎంతో కొంత సహాయం చేస్తుంది, కానీ ఇప్పుడున్నటువంటి సమస్యలు మనకు సరిపోవాలి. అయితే ఇక్కడ డాక్టర్ టామ్ ఫ్రీడెన్ ఏమంటున్నాడంటే భారత్ను కూడా ప్రస్తావించాడు ఆయన. చైనా, రష్యా, భారత్ ఏ క్షణమైనా సరే ఇందులోకి వస్తే దౌత్యపరంగా అంటే ఆరోగ్య దౌత్యపరంగా పరిస్థితులు మారిపోతాయి కాబట్టి అంటున్నాడు. వాస్తవానికి మరి అమెరికాకి ఏమో అది, రష్యాకి, చైనాకి ఏమో తెలియదు, కానీ భారత్కి ఆ ఉద్దేశం లేదు. అంటే ఎక్కడో దోచేద్దామని లేకపోతే అధికారం చెలాయించేద్దామని అంతర్జాతీయ రాజకీయాల్లో మనమే పట్టు సాధించేద్దామని భారత్కైతే లేదు. మరి ఆయన ఎందుకు ప్రస్తావించాడంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం భారత్ కూడా ప్రపంచ యవనికలో తన యొక్క సత్తా చాటుతుంది కాబట్టి.